देखा तुझे जाना सनम प्यार होता है दीवाना सनम. సో ఇప్పుడు మనం ఈ రూట్లో అవుతూ వెళ్తున్నాము. మొత్తం డేంజరస్ ఏరియా. అరే అరే మెల్లగా ఉంటాడు బండి ముందు చివరి ఒకటి గుర్తుపడేస్తాడు. తొక్కలో ప్రాణాలు పోతే ఎంత ఉంటే అంత కిక్కత్తమని వస్తుంది అంటే. ఇగో ఇప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయిందిరా. వచ్చినాం ఇగో ఫలానా ఇగో ఆ బస్ యాక్సిడెంట్ అయింది అనమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ముంగట. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇగో పోలీస్ అంతా కూడా ఆగురు ఆగురు అని చెప్తాడు. ఇంటర్లే కొడుకులు ఇంటర్లే కొంచెం చెమటలో ఇలా ఇలా చేస్తుంటే 4-5 డ్రాప్లు కింద పడుతున్నాయి. అట్లాంటి ఎండలో వీడికి 80 ఫోటోలు తీస్తే వీడేమంటున్నాడు మామ చూడండి మా బూతులు తిడుతుండు. మంచిగా రాదు నేను తీయని గలీజ్ ఒక్క ఫోటో మంచిగా అంటాడు. బూతులు కూడా మాట్లాడరు బీప్ అవుతుంది అడగానండి. అన్న హల్వాలు అయితే అన్న హల్వాలు అయినా అన్న బీప్లే. ఆ డాష్ నా కొడుకు మమ్మల్ని ఏం తీయనియాడు. తీస్తుంటే మంచి తీయలేదు. వాళ్ళు తీసిన 2 ఫోటోలు ఇచ్చుడురా కింద చూడు చంపలు కళ్ళకి బూతులు అంతా బూతులు బీపు. అన్ని ఫోటోస్ తీసినా నచ్చదు. ఎప్పుడు తిడతాడు, అందరినీ తిడతాడు, కోపిస్తే మంచిగా మావాడు పాపం మంచిగా తీస్తున్నాడు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. దిస్ అప్డేట్ మీ ఫేవరెట్ స్వరూప్ చంద్రి. ఈ ట్రిప్ కి ఎవరు తీసుకుపోతున్నారు తెలుసా మీకు? ఈ మనసున్నాడా ఫస్ట్ 30 ఫీట్ కింద పడిండు లాస్ట్ టైం. ఈ మనిషి ఎక్కడ పడింది తెలుసా మామ మీకు? 30 ఫీట్ పైన వాడు 10,000 ఫీట్ ఎక్కినప్పుడు వాడు దిగినప్పుడు 8 ఫీట్లు ఉన్నప్పుడు వీడు పడిండు 30 ఫీట్. అక్కడికి పడుంటే వీడు దొరుకుతుండే కూడా కాదు చెప్పాలంటే. అట్లాంటి మనిషి ఇప్పుడు మనకి ఇంకో వాటర్ ఫాల్ ఇంకొక 10,000 ఫీట్. హీఈస్ ది అడ్వెంచర్ మమ్మ. నెక్స్ట్ టైం ఒక కాల్ ఒక చేతి లేకుండా వస్తాడు చూడు. ఏం కాదు బ్రో, మీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్. టచ్ చేసావు నా గుండెల్ని టచ్ చేసావు. ఇక 40 కిలోమీటర్ ఉంది ఇంకెటు పోతాం. 40 కిలోమీటర్ రైట్ దాటినాం. మా అమ్మ బాగా సంగతి ఈడ కానీ అబ్బా ఈడ ఉచ్చవస్తుంటది సుఖం. సో ఇప్పుడు మనం ఈ రూట్లో అవుతూ వెళ్తున్నాము. మొత్తం డేంజరస్ ఏరియా. అరే అరే మెల్లగా ఉంటాడు బండి ముందు చివరి ఒకటి గుర్తుపడేస్తాడు. తొక్కలో ప్రాణాలు పోతే ఎంత ఉంటే అంత కిక్కత్తమని వస్తుంది అంటే. ఓనర్ కూడా భయపడట్లేదు రా. ఓనర్ రే నీ బండి రా. ముగ్గురు హెవీ డ్రైవర్స్ ఉన్నాక నాకెందుకు మామ? హెవీ డ్రైవర్ కాదు మామ, నాకు కొండపైన ఎక్కడం రాదు బండి. అంత ఎక్కడం మనం వచ్చేసాం వాటర్ ఫాల్ దగ్గరకి. మ్యాప్ పని చేస్తలేదు. 11 కిలోమీటర్లు చూస్తుంది కానీ అక్కడ 1 కిలోమీటర్ ఉంది. వచ్చేసాం దగ్గరలో ఉన్నాం అన్నమాట. అదిగోది అది వచ్చేసినాం. ఇంకా పైన ఎక్కిన తర్వాత మళ్ళీ మనం కింద దిగాలి. పోతున్నాం అదేనా? देखा तुझे जाना सनम प्यार होता है दीवाना सनम. మేమందరం లవ్ స్టోరీ తీసుకున్నాం. తడిసిపోతుంది రా వెనకాల వస్తుంది. ముందర వాటర్ ఫాల్ తడుస్తున్నాయాడా? ఇగో దీని కింద దిగి ఫోటోలు దిగుదాం పరి.
మొత్తం ఎర్రి పుట్టనా చేస్తున్నాడు మనోడు. కింద మన జారి పట్టిండు. మొత్తం క్రేజ్ ఉన్నాయి కదా, మొత్తం అంత గట్టిగా పడుతుంది. మళ్ళా ఫాల్ కూడా క్రేజ్ ఉంది. రోజు లోపల వెళ్ళిపోతున్నాయి మొత్తం. జీబల్స్ ఎంజాయ్ చేసినాం, దుంకేసినాం వాటర్ ఫాల్ లోపలికి. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మేము తినేసి నిజంగా మహారాష్ట్ర రావడం అంటే మన ఆంధ్ర తెలంగాణ కోసం కాదురా పోయి. మహారాష్ట్ర తిరగాలంటే తిరగచ్చు. మీ సొంత స్టవ్లు గ్యాస్లు తీసుకొచ్చండి ఇక్కడ. ఎందుకంటే వీళ్ళది ఫుడ్ ఎలా ఉంటుందంటే కొంచెం సప్పగా ఉంటుంది మామ. నా లాంగ్వేజ్లో పచ్చిగా ఉంటుంది అనుకోని. ఇంకా అది ఎలా అంటే దాంట్లో షుగర్ టైప్ ఉంటుంది, సాల్ట్ అస్సలు ఉండదు, మసాలా ఉండదు, తీకా ఉండదు, ఏమో ఉంటుంది. అది జస్ట్ మనం తినాలి అంతే, కడుపు తింటారు అంతే. ఎక్స్ట్రా తినేసినామో కడుపు మొత్తం ఎగిరిపోద్ది. అంటే నువ్వు తినేది బేకారు, మన దానిపైన నువ్వు కడుపు కూడా పాడింది అనుకో, నీకు ఇంకా తినాలనిపించదు, ఫుడ్ కూడా ఇంట్రెస్ట్ రాదు నీకు. బెస్ట్ ఏంటంటే పావుబాజీలు, సమోసాలు, పోహాలు తిని బతికేండ్రా. సో ఇది మేము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫీల్ అయ్యింది. మొత్తం మజా అయితే ఓకే. ఇప్పుడు ఏదో సత్సగా వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ల పోతున్నాం. లెట్స్ అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఏమి మజా వస్తుందో రాదో. మన పెద్దబాయ కొన్ని వాటర్ ఫాల్స్ చెప్పిండు. ఆ పెద్దబాయ చెప్పిన వాటర్ ఫాల్స్ ఎంజీ అయిపోయినాయి, అంటే బంద్ అయిపోయినాయి. సో ఇంకా వెతికినాం, ఇంకోటి చూసామమ్మ. మనం 5 ఫ్రెండ్స్ కలిసి వచ్చినాం అనుకో, దానికన్నా ఎక్కువ వస్తుంది వాటర్ ఫాల్. ఇగో ఇప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయిందిరా. మేము వచ్చినాం. ఇగో ఫలానాడ ఇగో ఆ బస్సు యాక్సిడెంట్ అయింది అనమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ముంగట, ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇగో ఈ బస్సే పోలీసు అంతా కూడా ఆగు అని చెప్తాడు. ఇంటర్లే కొడుకులు ఇంటర్లే కొంచెం క్లియర్ చేస్తారు పోలీసు వాళ్ళు. అందరూ ఎట్లా వస్తారు చూడాలి. లోపల అందరూ మన్నే వస్తారు. లోపల అందరూ మొత్తం రియాక్షన్ అందరూ అగో ఈ అంటారు, అందరూ ఈ అంటారు, నవ్వుతారు అందరూ అంటారు. ట్రాఫిక్ జామ్ అయింది, మేము బయటకు వచ్చినాం. కారనే ఉండు మెల్ల వస్తుడు. 20 కిలోమీటరు మొత్తం ఘాట్ రోడ్ పైన కింద ఊపేసి నన్ను నిద్ర పెట్టేసి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత 60 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ తర్వాత ఇప్పుడు మనకు వచ్చేసి మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసినాము. మనకు వచ్చేసి సత్సదా వాటర్ ఫాల్ మామ. ఇది మనకు మీరు అనుకోండి మనకు నాసిక్ సైడ్ దగ్గర ఉంది. మనకు లోనావలా నాసిక్ మధ్యలో అనుకోండి ఎగ్జాక్ట్గా. ఇంకా మేము పూర్తిగా నాసిక్ వెళ్ళలేదు, పూర్తిగా వెళ్ళలేదు, మిడిల్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం ఉంది నాసిక్. బై గాడ్ గ్రేస్ అలౌ చేయాలి, టైం అవుతుంది ఆ ప్రకారంగా. అలౌ చేస్తారో చేయని కూడా చూడాలి. ఇప్పుడు ఏమైందంటే వాటర్ ఫాల్ దగ్గర వచ్చినాం మామ. అంటే ఎక్కాలి, కొండలు ఎక్కాలి. ఎటువైపు నుంచి ఇక్కడ వాటర్ ఫాల్ మస్తు ఫ్లో అవుతుంది. నాకేంటంటే కాల్కి దెబ్బ తాకినాయి. ఇక్కడ షూ బైట్స్ ఉంటాయి కదా, షూ బైట్స్. ఇప్పుడు సాక్స్ వేసకుండా ఎక్కేసినాం, దిగేసినాం. ఆ టైం నుంచి అవుతుంది, ఇంకా సెట్ కాలేదు. లైక్ అంతా వేసుకొని వెళ్తున్నా కూడా నాకు నొప్పి పెడుతుంది చాలా. ఇప్పేసి నడవాలంటే నాది ఫ్లాట్ ఫుట్ అంటే గుచ్చుకుంటాయి ముళ్ళంతా. ఇంకా నడవడానికి ఏమవ్వట్లేదు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మా వాళ్ళందరూ అటువైపు చూస్తాను కదా, అటువైపు నుంచి వెళ్ళిపోయారు. నేను ఇక్కడనే ఉన్నా, వెయిట్ చేస్తా. వాళ్ళు వచ్చినప్పుడు కల్లా 1 అవర్ పడతారు, 2 అవర్స్ పడతారు. వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి అప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తా. ఇంకేం చేయలేము. అంటే ట్రిప్కి వచ్చినా కానీ నాకు ఫీవర్ వచ్చేసి అంతా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళలేను. జీబల్సి వాటర్ ఫ్లో ఉంది, ఇప్పుడు మేనేజ్ చేయాలి. చాలామంది వస్తున్నారు ఇప్పుడు బయటకి పైన నుంచి. బట్ మనం కూడా ఇక్కడి నుంచి ఎక్కడ కదలలేము. చూద్దాం. ఇప్పటికే 20 మినిట్స్ అయిపోయింది. చాలామంది 20 మినిట్స్ వెళ్ళి వచ్చేస్తున్నారు. ఒక 10 మినిట్స్ ఆగుదాం, చూద్దాం. లేకపోతే ఇంకా లేచి కార్ దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే ఫ్లో కూడా ఫాస్ట్ అయిపోతుంది, చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఎంతవరకు ఇంకా వెళ్తారో చెప్పలేము. లెట్స్ సీ. నేనైతే మ్యాక్సిమం హైదరాబాద్ రిటర్న్ అయిపోదామని చెప్తా వీళ్ళకి ఇంకా వాటర్ ఫాల్ తిరగాలంటే వీళ్ళు ఇష్టం. నేనైతే రాను.
నాకు అసలు అవ్వట్లేదు. వాటర్ ఫాల్ వెళ్ళి ఒక 2 సార్లు ఎక్కిస్తాం చాలు. ఇంకా షూ బయట వల్ల నడవడం కూడా చాలా కష్టమవుతుంది. అసలు చప్పలు వేసుకున్నా నొప్పి పెడుతుంది, షూ వేసుకున్నా నొప్పి పెడుతుంది. అది ఫ్లాట్ ఫుట్ ఉండడం వల్ల షూస్లో బయటలో డాష్లో ఇది అది ఇంకా చాలా క్రేజీ ఎన్విరాన్మెంట్ రా ఇక్కడ. క్రేజీ ఉంది. నేను మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా అదే టైంకి వెళ్ళి మొత్తం. సెకండ్ టేక్ మేడ్చల్ వెళ్ళిపోతున్నాం మొత్తం. ఇప్పటికి మొత్తానికి వీడియో 600 కిలోమీటర్ ఉన్నాయి మామ. 600 కిలోమీటర్ కానీ 491 కిలోమీటర్ ఉంది ఇప్పుడు మనకి. అక్కడి నుంచి మళ్ళీ 100 కిలోమీటర్ మళ్ళీ మేడ్చల్కి ఉంది. కానీ మంచిగా నైట్ కొట్టబోతున్నాం. మార్నింగ్ 5:30 కల్లా 6:30 కల్లా మేము హైదరాబాద్. ఆ 100 కిలోమీటర్లు ఎందుకు ఆపినామంటే ఆ 100 కిలోమీటర్లు నేను ప్రణీత్ ఇంకా మన సిద్ధు బస్ రాబోతున్నాం. ఒక ఆడేమేకని చెప్పాలా మహారాష్ట్రలో సార్ ఆరం కొడుతుండు వాడు. ఆరం కొట్టిన తర్వాత ఆ బట్ట పక్క పోతాడే చూడడు, ఆ పొక్కలకు పోయి ఇట కట్ట కొడతాడు. అమ్మ ఇక ఏం అనలేక గుర్తుగా ఇట్లా పట్టుకున్నాం. ఇక సిద్ధు కానీ ఇక పట్టుకోము. ఇక సిద్ధు అరే పోరా నాయన నడపరా నాయన జర బండి నడపరా అంటే ఆడు నాకు నిద్ర వస్తుంది 2 గంటలు అనుకుంటా 2.5 గంటలు అనుకుంటా అది ఆడు. ఏనా మేము ఇద్దరు నడుతామంటే ఇస్తలేరు మాకు బండి. బీపు లేకపోతే ఇబ్బంది అది అర్థమైతే వీళ్ళకి. అమ్మ మస్తు కింద ఇగో వీడు ఎప్పుడు తద్దమ్మా దీనికి అరే నువ్వు పోతాం మేము పోతాం కదా హైదరాబాద్. అక్కడికి పోయినాక బుక్ చేస్తా ట్రైన్. ఇక వచ్చినాక దుక్కుతావు పక్కా బుక్ చేస్తాడు ఆయన. నా పేరు చెప్పకూడదు నేను బుక్ ఆడే బుక్ చేసుకుని వస్తాడు. మామా ఘాట్లు గూట్లు చూసాం కదా ఇప్పుడు దాకా. కొండలు మేము కొండలు ఎచ్చుకుంటున్నాము. అండ్ ఇక్కడ కింద చూడండి. మహారాష్ట్ర ఇదంతా అది చూడండి అది చూడండి అది చూడండి. మామా సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. క్రేజీ ఉంది మామా ఇక్కడ. ఎలా అనిపిస్తుందిరా మీకు? క్రేజియస్ట్ థింగ్ ఎవర్ సఫన్. ఫ్రెండ్స్ మేము ఒక ఘాట్ మీద పోతున్నాం. ఏమైనా అయింది అనుకో ఈ ఫోన్ చూసుకోవాలి. ఆగో కూర్చోబడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం పెద్ద ఘాట్ మీద ఉన్నాం ఫ్రెండ్స్. ఏం కనిపిస్తలేదు. ఈ ఆగ్లే ప్లేపించుకోలేడు. నీ అమ్మ ఆడేమో నాకు నేను డిస్టర్బ్ చేయకుండా మొత్తం డియాక్టివేట్ అవుతా అంటుండు. ఏమో అంటున్నాడు అంటుండు. ఆ పక్క అన్నేమో ల్యాండ్స్కేప్ అంటుండు. పైనకెళ్ళి రౌతులు పడతాయి అంటుండు. అమ్మ వచ్చినప్పుడు మంచిగా వచ్చినప్పుడు నిమ్మలంగా ఉంది. పోయేటప్పుడు ల్యాండ్స్కేప్ అంటారు. ఆడేమో డిస్ట్రాక్షన్ అంటుండు. మొత్తం అట్రాక్షన్ అంటుండు. రిపల్ అంటుండు. ఏమేమో అరే 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 నీ అరే నీ కాలు మొక్కుతాడు నాయన. అరే అరే ఫ్రెండ్స్ నేను తర్వాత ఫోన్ చేస్తాను వీడియో కాల్ చేస్తా ప్లీజ్. కంపెనీ అరే అరే mere నీ కాలు మొక్కుతా మీరు నడుపుతాను ఫోన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఎప్పటిదాకా మంచిగానే ఉంది. దాని మీదకి వెళ్తుంది ఘాట్ మొత్తం ఘాట్ మీద పోతున్నాం ఫ్రెండ్స్. అరే పొద్దుగా ఆడినట్టు కాదురా. అరే అటు సైడ్ కుంటే బురదలు దిగుతాను ఇటు వచ్చిన గుంతుందని చూడు. వాటర్ ఎగిరిస్తే మార్నింగ్ అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు ఏం కనిపించవు. సరే ఫ్రెండ్స్ కూర్చోబడుతుంది. మీరు ఎప్పుడు వచ్చారు అనుకోండి ఫ్రెండ్స్ మహారాష్ట్ర ఏడ హైవే ఉంటే దాని మీదకి వెళ్ళి ఎవరు ఫ్రెండ్స్ నైట్ పూటలు ఇట్లా ఘాట్ల మీదకి రాకూరి. అరే నీకేమైందన్నా మంచిగా ఉన్నావు. అరే అని వాట్ ఈస్ దిస్ టోటల్ ఫియరింగ్. ఐ యామ్ వెరీ ధైర్యవంతుడు. వచ్చేసినాం హైదరాబాద్. వెల్కమ్ టు హైదరాబాద్. అనుకోండు చెప్పినాం మొత్తం 600 కిలోమీటర్ అనమాట. ఏం చేసిండు
200 కిలోమీటర్ నడిపేసి రూమ్ తీసుకుందాం అంటాడు. రూమ్ ఎందుకురా నాయన 60 కిలోమీటర్కి అంటే నేను శ్రీశైలం కొట్టినా, నేను అరుణాచలం కొట్టినా, నేను గోవా కొట్టినా అంటాడు. నేను దండలి కొడతాం మామ, మీకు ఇబ్బంది లేకపోతే 500 కిలోమీటర్లు నేను కొట్టేస్తా అంటాడు. ఒక షాట్ లో కొట్టేస్తా. ఒకటే షాట్, ఆ షాట్ ఈడదాకా పోయినాక కింద పడిపోతుంది. మొత్తం గబ్బర్ బాయ్ మొత్తం ఖాళీ కొట్టేసిండు. 400 కిలోమీటర్లు ఒకటే ఊపిలో కొట్టేసిండు గబ్బర్ బాయ్. అట్లా ఉంటుంది. నైట్ బయలుదేరితే పొద్దుగాలున్నా మీరు కీదా ఈ నమ్ముకుంటే రూమ్ తీసుకుంటా ఆ బాత్రూమ్ ఆడుకుంటూ ఉంటుండే. అగో ఇంకో గబ్బర్ బాయ్ ఈడదానికి వచ్చినావు మంచిగానే జర బస్సు సహాయం కొడుతుంది ఖాళీ. వద్దు అట్లా అవన్నీ పనులు చేయకు. సరే మళ్ళా ఉంటాం బాయ్. ఓకే బాయ్.